ఎప్పుడైనా అనిపించిందా మనం ఈ లైఫ్ లో ఒక పెద్ద డ్రామా ప్లే చేస్తున్నామని? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రోల్, కొడుకుగానో, ఉద్యోగస్తుడుగానో, స్నేహితుడుగానో ఈ పాత్రలో పడిపోయి అసలు మనం ఎవరో మర్చిపోతున్నాం. అందుకే మనకి ఇంత స్ట్రెస్, ఇంత ఆందోళన. మనం ఆనందంగా ఉండాలంటే అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం ఉన్న చోటే చేస్తున్న పనిలోనే అల్టిమేట్ పీస్ ఆఫ్ మైండ్ ని ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇది వింటే మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మనలో చాలా మంది అనుకునేది ఏంటంటే, నేను మంచి పనులు చేస్తున్నాను కదా, నాకంతా మంచి జరుగుతుంది, నాకు పుణ్యం వస్తుంది అని. కానీ ఇక్కడే ఒక చిన్న ట్రాప్ ఉంది. మంచి పనులు చేయడం తప్పు కాదు, కానీ ఆ పని మీద, దాని ఫలితం మీద మనం పెంచుకునే విపరీతమైన మమకారమే అసలు సమస్య. దీన్ని కర్మబంధం అంటారు. మీకు జడభారతుడి కథ తెలిసే ఉంటుంది. ఆయన ఒక గొప్ప మహర్షి, అన్ని వదిలేసి తపస్సు చేసుకుంటున్నాడు. కానీ చివరికి ఒక జింక పిల్ల మీద ప్రేమ పెంచుకున్నాడు. ఎంతలా అంటే చనిపోయే ఆఖరి క్షణంలో కూడా అయ్యో నా జింక ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ప్రాణం వదిలాడు. ఫలితం ఏంటి? ఆయన మరు జన్మలో జింకగా పుట్టవలసి వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం దేని మీదైతే అతిగా ఆశ, ధ్యాస పెడతామో మన ఫ్యూచర్ కూడా దానికి తగ్గట్టే తయారవుతుంది. మనం చేసే పనులకి, బంధాలకి ఎమోషనల్ గా లాక్ అయిపోవడమే మనం ఫేస్ చేస్తున్న అసలైన సమస్య. ఈ అటాచ్మెంటే మన దుఃఖానికి కారణం. అసలు మనకి ఈ బాధ ఎందుకు వస్తుందంటే, మనం ఈ లైఫ్ అనే డ్రామాని రియాలిటీ అనుకొని బ్రతికేస్తున్నాం కాబట్టి. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. చాలా మంది సినిమా యాక్టర్లు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే సినిమాల్లో సీఎం క్యారెక్టర్ చేస్తారు, లేకపోతే కూలివాడి పాత్ర చేస్తారు, లేకపోతే బిచ్చగాడి పాత్ర చేస్తారు. కానీ వాళ్ళు ఆ పాత్ర పోషించినంత మాత్రాన వాళ్ళు నిజంగా సీఎం అవరు, అలా అని చెప్పేసి కూలివాళ్ళు అవరు, అలా అని చెప్పేసి ఇంకో పాత్ర కూడా అవరు. సో బేసికల్ గా వాళ్ళకి తెలుసు ఈ షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే అని చెప్పేసి. దీన్నే సాక్షి భావం అంటారు. కానీ మన లైఫ్ లో ఆ క్లారిటీ మిస్ అవుతుంది. మనకు వచ్చే కష్టాలు, మన జాబు, మన బాధ్యతలు ఇవే మనం అనుకొని ఫిక్స్ అయిపోయాం. ఆ పాత్రలో ఎంత కూరుకుపోయామంటే నేను వేరే, నా పాత్ర వేరే అనే విషయం మర్చిపోయాం. అందుకే చిన్న సమస్య వచ్చినా డిప్రెస్ అయిపోతున్నాం, ఏదైనా పోతే తట్టుకోలేకపోతున్నాం. మరి ఈ డ్రామా నుండి బయటపడి ప్రశాంతంగా ఉండడం ఎలా? దీనికి సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది. మీరు రోజు రాత్రి గాఢ నిద్రపోతారు కదా, ఈ నిద్రలో మీకు మీ ఆస్తులు, అప్పులు, జాబ్ టెన్షన్లు, బంధుత్వాలు ఏమైనా గుర్తుంటాయా? ఉండవు. అక్కడ కేవలం మీరు మాత్రమే ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. నిజానికి ఇదే మీ ఒరిజినల్ స్టేటస్. మెలకువ రాగానే మళ్ళీ ప్రపంచంలో నేను అనే సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఈ సమస్యని అధిగమించాలంటే మీరు మెలకువలో ఉన్నప్పుడు కూడా నిద్రలో ఉన్నంత నిర్లిప్తగా ఉండాలి. అంటే పనులు చేయాలి, బాధ్యతలు నిర్వర్తించాలి, కానీ నేను చేస్తున్నాను, నా వల్లే ఇదంతా జరుగుతుంది, ఈ ఫలితం నాకే దక్కాలి అనే అహంకారాన్ని వదిలేయాలి. నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడిని, నడిపించే శక్తి వేరే ఉంది అని నమ్మిన వాడికి ఏ టెన్షన్ ఉండదు. వాడే నిజమైన జ్ఞాని. కోట్లు సంపాదించిన వాడికి లేని ఆనందం నేను ఎవరిని అని తెలుసుకున్న వాడికి దొరుకుతుంది. ఫైనల్ గా మన లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? సింపుల్. తామరాకు మీద నీటి బొట్టులా బ్రతకాలి. నీటిలో ఉన్న ఆకుకి తడి అంటుకోదు. అలాగే మనం కూడా ఈ సమాజంలో ఉండాలి, అందరితో నవ్వుతూ మాట్లాడాలి, మన డ్యూటీ మనం పర్ఫెక్ట్ గా చేయాలి. కానీ ఏ బంధం కూడా మనసుని కట్టి పడేయకూడదు. రిజల్ట్ గురించి వర్రీ అవ్వకండి. సక్సెస్ వచ్చినా పొంగిపోవద్దు, ఫెయిల్యూర్ వచ్చినా కుంగిపోవద్దు. ఎందుకంటే మీరు కేవలం పాత్రధారులు మాత్రమే. లోపల ఉన్న మీ అసలైన నేను అనేది అనంతమైనది. దానికి చావు లేదు, ఓటమి లేదు. కాబట్టి ఈ క్షణం నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. లైఫ్ అనే ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి, కానీ ఎక్కడ చిక్కుకుపోకండి. మీ ఆనందం బయట ఎక్కడో లేదు, అది మీలోనే ఉంది. ఆ నిజాన్ని తెలుసుకోవడమే మీరు మీ జీవితానికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. ఈ రోజే ఆ ప్రశాంతతని వెతకడం మొదలు పెట్టండి. ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.